కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇన్ఛార్జి కైలాస్ నేత విలేకరుల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ 10 పాలించి అని ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని అన్నారు. ఇంకొకరికి 15 లక్షల రూపాయలు ఇస్తానని, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇవన్నీ బీజేపీ నేతలు ఓట్లలో అడుగుతారని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, ఎజాజ్, ఖలేక్ పాల్గొన్నారు. అడుగుడుగా నిలదీయమని అడుగుతా ఉన్నాం. ఎందుకు మొన్న నీకు బెయిల్ వచ్చింది సహకరించడం వల్ల నీ కవితకు ఇవాళ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగే కానీ, ఈ రాష్ట్రంలో ఏదైతే కాళేశ్వరం కుంభకోణమే కానీ, రాష్ట్రంలో భూముల కుంభకోణమే కానీ ఇవన్నీ తప్పించుకోవడానికి బీజేపీకి సహకరించే బీఆర్ఎస్ పార్టీని బలంగా పెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు తీసుకుపోతున్న బీఆర్ఎస్. కాబట్టి నిరుద్యోగులు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, చదువుకున్న వాళ్ళుగా ఈ రాష్ట్రాన్ని మీరు కొట్లాడి తెచ్చడంలో మీ పాత్ర ఉంది, మీ త్యాగం ఉంది. తెలంగాణ వాదాన్ని బతికించిన వాళ్ళు మీరు. అటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోతున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ పార్టీని మరింత బలపరచవలసిన అవసరం ఉంది. బీజేపీకి వేస్తే అది మోరులో ఓటేసినట్టే, అది బీజేపీకి బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు, ఒక చెట్టుకున్నటువంటి 2 కొమ్మలు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 2 కలిసి పోటీ చేస్తాయని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలుపుతూ, నరేందర్ రెడ్డి గారి యొక్క విజయం ఖాయమైపోయింది. మీ ఆకాంక్షలని, మీ పోరాటాలని, మీ గౌరవాలని రాబోయే రోజుల్లో ఇంకా 1,50,000 ఉద్యోగాలున్నాయి. అది మమ్మల్ని విశ్వసించమంటున్నాం. ఇంకా 3 సంవత్సరాల మీద 10 నెలల కాలం మిగిలింది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని బలపరచవలసినటువంటి అవసరం ఉంది. మరి మీకు తెలుసు, చేనేత కార్మికుల కోసం ఇక్కడ చాలా మంది ఉండి ఉండవచ్చు. ఆ బిడ్డలు మన ఇన్ఛార్జిగా వచ్చినటువంటి కైలాస్ నేత గారు మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కు పురస్కరించుకొని మరి ఇక్కడికి రావడం, మరి వారు అనుభవజ్ఞులు, మరి ఇటువంటి ఎలక్షన్స్ ఎన్నో చూసినారు. మరి బాన్సువాడలో అన్ని ప్రాంతాలు తిరిగి ఏ విధంగా ఉందో చూసినాక వారు వచ్చి ఆశ్చర్యపోయారు. అని ఎక్కడ పోయినా మరి కాంగ్రెస్ పార్టీ పేరే ఇక్కడ వెళ్తుంది. ప్రతి ఒక్క ఓటర్కి అడిగితే మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తానని చెప్పడంతో మరి కాంగ్రెస్ పార్టీ బలం ఎంతుంది. మరి ఈ ప్రాంతం బాన్సువాడ కాన్స్టిట్యున్సీ మరి గతం కన్నా ఇప్పుడు ఇంకా స్ట్రెంథనింగ్ అయింది. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ లో 3,344 ఓట్లున్నాయి. దాంట్లో ఇంచుమించు 90% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడతాయి. మరి ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ఇప్పుడు ఉండేటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా గట్టిగా ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పనిచేసి మరి గెలిపించి పార్టీని స్ట్రెంథనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మరి చూస్తున్నాం. ఏది కావాలంటే మరి ఏవైతే వాగ్దానం చేశారో అంచెలంచెలుగా పూర్తిగా నెరవేరుస్తూ, అంటే కొంత అప్పుల పాలైనటువంటి పరిస్థితులు ఉన్నా కానీ ఏవైతే